హాయ్ అండి, నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు గమ్యా రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ అండి. ఈ రెసిపీ రోటీలోకైనా, చపాతీలోకైనా లేదా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వ, 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక 4-5 జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమోటాలను కూడా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 ఇంచు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు, ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని వీటన్నింటినీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 50% దాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, కొంచెం అలా 50% దాకా ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్కి బదులుగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా బటర్ కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వీటిని కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా కారం, మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మసాలాలంతా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం టమోటాలు, ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు వేసాం కదా, ఉప్పును చూసుకొని వేసుకోండి. ఒక 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే ఒక 100 గ్రామ్స్ నేనైతే పన్నీర్ని తీసుకొని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా నీళ్లు వేసుకుంటున్నానండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీతో చేసుకుంటున్నాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని మీరు నీళ్లు వేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే కింద అడగంటుతుంది కాబట్టి. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను కసూరి మేతిని తీసుకుని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. కసూరి మేతి ఉంటే వేసుకోండి, బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకుని వీటిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించుకోండి. సో ఇంతే అండి, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరైనా సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.